నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కాకరకాయ వేపుడు చేసేసుకుందాం. ముందుగా పొట్టు తీసి కాకరకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో వేసుకొని దానిలో కొద్దిగా పెరుగు, కొద్దిగా పసుపు, ఇంకా సాల్ట్ కూడా వేసుకొని తగినంత వాటర్ పోసి ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకుందాం. ఈ కాకరకాయ వేపుడు చేదు పోవటానికి అందులో కొద్దిగా బెల్లం, కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకొని మొత్తం కలిపి ఉడికించుకుందాం. ఇలా వేసినందువలన కాకరకాయ వేపుడు మనకి చేదుగా అనిపించదు. ఇలా ఉడికిన కాకరకాయ ముక్కలను పక్కన పెట్టుకుందాం. తరువాత ఓ ప్యాన్లో ధనియాలు, మినప్పప్పు, జీలకర్ర, కొద్దిగా నువ్వులు, ఇంకా ముక్కలుగా తుంచి పెట్టుకున్న ఎండుమిరపకాయలు కొద్దిగా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇలా డ్రై రోస్ట్ చేసేటప్పుడే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో తీసేసుకుందాం. మిక్సీ వేసే ముందుగా ఓ స్పూను ఉప్పు కూడా వేసుకుందాం. ఇలా మెత్తని పౌడర్ చేసి అందులోనే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మరోసారి మిక్సీ పట్టుకుందాం. తర్వాత ఓ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి దోరగా వేయించుకుందాం. ఈ ముక్కలు ముందుగా ఉడికించుకున్నాం కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతాయి ఫ్రెండ్స్. అంత ఎక్కువగా టైం కూడా తీసుకోదు. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని మనం పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా ఈ కాకరకాయ ముక్కలలో వేసేసుకొని మొత్తంగా ఓసారి కలిపేసుకుందాం. ఈజీ కదా ఫ్రెండ్స్, ఓసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా గుమగుమలాడే కాకరకాయ వేపుడు అందరికీ నచ్చుతుంది. నచ్చింది కదా ఫ్రెండ్స్? వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.